మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో అసలు దొంగలెవరు? ఇప్పుడు పూర్తిగా ఈ వ్యవహారం అనేది అధికార పక్షమేమో పూర్తిగా వైసీపీ మీదనే బురదలే కార్యక్రమంగా ప్రయత్నిస్తున్న తరుణం అని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది. మీకేమనిపించింది? మీరేం చెప్తారు సార్? ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే లడ్డు కల్తీ అయింది అనేది నిర్వివాదాంశం. తర్వాత ఎవరు చేసినారు అని అంటే అక్కడ ఉండే సిబ్బంది వాళ్ళు లంచాలు నెయ్యి సప్లై చేసే వారితో డబ్బులు తిని ఇన్ఫీరియర్ క్వాలిటీ నెయ్యిని సప్లై చేసినారు అనేది సిట్లో తేలిపోయింది. అది సిట్ ఇన్వెస్టిగేషన్స్లో తేలిపోయినాక అప్పుడు లడ్డు కూడా, ఎందుకంటే భక్తులు తిన్నోళ్ళు ఏం చెడిపోయింది అని కూడా అంటున్నది అది సత్యం, జగమెరిగిన సత్యం. ఇప్పుడు చాలామందిని అరెస్ట్ చేసినారు కదా, అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. చిన్న అప్పన్న, అతను టీటీడీ చైర్మన్గా అప్పుడు పనిచేసిన సుబ్బారెడ్డి కింద చిన్న అప్పన్న అని పిఏగా ఉన్నారు, అతని ఆస్తి ఉందని కూడా విచారణ కూడా చేసినారు కదా. అతన్ని చేసినప్పుడు చిన్నప్పటి నుంచి ఇంక ఎవరికి ముట్టినాయి అనేది తేలాల్సిన విషయం ఉంది. లడ్డు కల్తీకి జగన్కి ఏంటి సంబంధం అనేది చర్చ నడుస్తుంది. ఇప్పుడు జగన్కి ఏమి సంబంధము అని అంటే టీటీడీ చైర్మన్ అపాయింట్ చేసేది ఎవరు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇంత జరుగుతున్నప్పుడు దానికి ఆయన బంధువు, ఆయనకు ముఖ్య సలహాదారుడు అటువంటి వ్యక్తిని నియమించినప్పుడు ఆ వ్యక్తి ఆధ్వర్యంలో జరుగుతున్న సంస్థలో లోపాలు జరిగినప్పుడు కాస్త కూస్త అంటకొస్తుంది కదా. ఆయన కూడా పట్టించుకోలేదనేది వస్తుంది కదా, చెడ్డ పేరు అయితే వస్తుంది కదా. ఎంత మేరకు ఉండాలనేది అది సిట్లో తేలాల్సిన వ్యవహారం. కానీ ఇంకా ఈ లడ్డు వివాదం ఇంకా దీన్ని పొలిటికల్ మైలేజ్ తీసుకురావడానికే ఈ లడ్డు అంశాన్ని ఇంకా ముందుకు కొనసాగిస్తున్నారు. విచారణ జరుగుతుంది కదా, ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా, విచారించాలా, ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు అది పొలాంగ్ అవుతుంది అంటే ఇప్పుడు మిమ్మల్ని విచారిస్తా, మీరు ఆ కెమెరా నాది కాదు, ఆ చిత్రం తీసింది కెమెరామ్యాన్ అంటారు, మళ్ళీ ఆయన్ని పిలిపించాలి కదా. ఇట్లా పొలాంగ్ అవుతుంటుంది. కెమెరామెన్ ఏమంటాడు, నాదేముంది ఎడిటర్ కట్ చేసుకోవచ్చు కదా, వారు మాట్లాడినారు కదా అంటారు. మాట్లాడిన వ్యక్తిని వినిపించాల్సింది వస్తుంది, ఎడిటర్ను ఇట్లా పెరుగుతుంటుంది విచారణ. అయితే ఈ విచారణ ఎన్నికల దాకా వెళ్ళే అవకాశం ఉందా అనేది చర్చ. అంటే నేను అది ఎట్లా చెప్పగలను, ఎంతవరకు పోతుందో ఏం కథదో చెప్పలేను. కొంచెం టైం తీసుకుంటుంది కదా, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇదో కావాల గంటలో ఈ గంటలో నెరవేరుతుంది అని చెప్పలేము కదా అంట. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో అసలు తప్పు ఎవరిది అంటే ఏం చెప్తారు సార్? తప్పు అంటే పాలక మండలిలో అవుతుంది కదా, చూసుకోవాలి కదా. ఇది కల్తీ అవుతుందని నోటీస్కి వచ్చినప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, అదైతే ఆ బాధ్యతారాహిత్యం ఉంది కదా అంట. సంబంధం ఉందా లేదా, డబ్బులు ముట్టినాయా లేదా అంట ఎన్ని సిట్లో తేలాల్సిన అవకాశాలు. వారి ఆధారంలో ఉన్న సంస్థలో జరిగినప్పుడు అది చెడ్డ పేరు అయితే వస్తుంది కదా. అంటే లడ్డు వివాదంలో అనవసరంగా బుక్ అయ్యామన్నట్టు కూడా ఇటు బీజేపీ ఇటు అంతర్గతంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా ప్రశ్నించే అవకాశం ఉందంటే వారికి ఏం సంబంధం ఉంది? అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యేదేముంది, జరిగింది వాస్తవము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దానికి అంటే వీళ్ళ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. పనితీరు ఏముంది దాంట్లో, విచారణ జరగాల్సిందే కదా. పనితీరుకు దీనికి సంబంధం ఏముంది? ఒక తప్పు జరిగిందన్నాక అది విచారణ జరగాల్సిందే కదా. అంటే అవి కప్పుపుచ్చారు కదా ఎవరు. అంటే గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏర్పాటు చేసిన సిట్లో ఏంటంటే జంతువుల కొవ్వు కలవలేదు, కాకపోతే నాసరిక నూనె తయారైంది, నెయ్యి అన్నట్టు కూడా ఇటు సిట్. అవును, అది ఎవరు ఏమన్నా సిట్లో కూడా తేలుతుండేది ఏమిటంటే నాసిరకం నెయ్యి అయితే వచ్చింది, వెజిటబుల్ ఆయిల్స్ అన్నీ కలిపినారు అని. తక్కువ ధరకు దొరుకుతాయి కదా వెజిటబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్ కానీ ఇట్లాంటివన్నీ, అవి కలిపినారు అనేది తేలిపోయింది కదా, అది వచ్చింది కదా. జంతువుల కొవ్వుగా కలిపినారనేది లేదు, అది తేలలేదు. అవి లేవని ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నాయి, సిట్లో కూడా తేలింది. అంటే దేవుడితో రాజకీయాలు చేయొద్దు అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి పదే కొన్ని మీడియా సందర్భాల్లో కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. రాజకీయాలు ఏముంది, చేసేది ఏముంది? తప్పు జరిగింది, నీ విచారణ చేయించి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా లేదు అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నారు. దాన్ని రాజకీయం చేయడం ఎట్లయితుంది?
తప్పును విచారించాల్సిందే కదా, విచారించేది టైం పడుతుంది. ఆయన ఎట్లా తప్పులు పడతాడు? ఓకే, మొత్తానికి ఈ పూర్తి వ్యవహారంలో అసలు వీళ్ళను వైసీపీ అనుకోవచ్చు అంటారా? అంతే కదా, వేసింది అక్కడ చైర్మన్ వచ్చి వైసీపీ ఆయనే కదా. టీటీడీ పాలక మండలిని నియమించింది కూడా, ఈఓని నియమించింది, ఏఈఓని నియమించేది కూడా అప్పుడున్న ప్రభుత్వం నియమిస్తుంది. ఇప్పుడంటే కూటమి ప్రభుత్వం అనుకోండి. అప్పుడున్న ప్రభుత్వం నియమించి ఆ కాలంలో జరిగింది కాబట్టి తప్పు వస్తుంది కదా, తప్పకుండా వైసీపీ. అంటే సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా బద్నాం చేశారు జగన్మోహన్ రెడ్డిని అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అనవసరం ఏముంది, ఇక్కడ జరిగింది నాసిరకం లడ్డు అని అందరూ కూడా అంటున్నారు, జనంలో అపవాదం ఉన్నది. అది సిట్లో తేలిపోయింది కదా. విచారణ చేసి వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాక ఎవరెవరి మీద కేసు జరుగుతుంది. కొందరైతే అరెస్ట్ చేసినారు కదా. ఓకే, ఇప్పుడు మైసూర్ రెడ్డి గారు, ముఖ్యంగా రాజకీయ సర్వేలు అలయన్స్ ట్రెండ్స్ అన్నట్టు కూడా సోషల్ మీడియాలో ఒక సర్వే బయటకు వచ్చిన పరిస్థితి. అందులో లేటెస్ట్ సర్వే ఏంటంటే ఎన్డీఏ, టీడీపీ, జనసేన, బీజేపీ స్ట్రాంగ్గా రైజ్ అవుతుంది ఏపీలో అన్నట్టు మాట్లాడుతున్నారు. వైసీపీ ఏంటంటే ఓట్ షేర్ డౌన్ అవుతుంది అన్నట్టు కూడా ట్రెండ్ సృష్టిస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ నిజంగా డౌన్ఫాల్ అయ్యిందంటారా? కొద్ది ఇంకా పెరగడం అయితే పెరగలేదు కదా. గతంలో 150 సీట్లు ఉన్నాయి, అవి 11 సీట్లకు వచ్చినారు. 11 సీట్ల నుంచి వచ్చింది పెరగాలి కదా. పెరగకపోతే ఇంకా డౌన్ ట్రెండ్లో ఉన్నట్టే కదా. ఎందుకంటే వాళ్ళ మీద ఉండేది కూటమి ప్రభుత్వం మీద ఒకటి పథకాలను హామీలు ఇచ్చారు, నెరవేర్చలేదని. నెరవేర్చిన దానికి కారణం ఏమిటి? అది మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి జగన్ వైసీపీ మీదకే వస్తుంది కదా. వాళ్ళు చేసిన అప్పులు శృతిమించి చేసినారు. ఆ అప్పులు కంతులు కట్టనే సరిపోతుంది, రెవెన్యూ అంతా జీతభత్యాలు సరిపోతుంది, ఆదాయం లేదు. ఆదాయం వస్తే ఈ స్కీములు కూడా నెరవేరుస్తాము అని చెప్తున్నారు. ఉండేది అది ఒకటే కదా, మిగతా ఏమనే దానికి లేదు కదా అంట. అంటే నిజంగా ఇటు జనసేన బలంగా ఉందంటారా? జనసేన కూటమి ఎట్లుంది అని అంటే, కాపులు జనసేన నేతలకి కాపు కులం అంతా వస్తారు, తెలుగుదేశం నేతలకి కమ్మస్తులు, ఇక మీ అన్ని కులాలు బీజేపీ వాళ్ళకు కొంత ఓటింగ్ షేర్ ఉంది కదా మొత్తం మీద. అంటే పెద్దగా లేదు, తక్కువగా ఉంది. ఉండినప్పుడు అవి చెక్కు చెదరేదానికి అవకాశం లేదు కదా. నాయకుల మధ్య విభేదాలు కానీ పొరపచ్చాలు కానీ సమన్వయంతో పని చేసుకుంటున్నారు కదా ఒకరికొకరు. కాబట్టి అవి వచ్చేదానికి లేదు. చీలికలు ఉన్నాయా ఫ్రంట్లో అని అటువంటివన్నీ వస్తే చెడపేరు వస్తుంది. అటువంటివి ఏమి లేదు. ఒకరికొకరు మర్యాద ఇచ్చి పుచ్చుకోవడం ఇచ్చి చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ గౌరవం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఆయన గౌరవం ఇస్తున్నారు. కలిసిమెలిసి పని చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం లేదు. కింద కూడా కొంచెము కాపులు కమ్మలు కలిసిపోయినారు కదా. మన గతంలో ఎన్నికలు జరగకముందే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వైసీపీకి వ్యతిరేకంగా చేసుకున్నారు. అప్పుడు వైసీపీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ అలయన్స్ కింద కూడా అట్నే ఉంది పగడబందీగా. దానివల్ల చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం లేదు. కూటమి ఇంకో పవన్ కళ్యాణ్ అన్నట్టు ఇంకో 15 సంవత్సరాలు కలిసే ఉంటాయా? నేను వాళ్ళు చెప్పింది ఇప్పటికైతే కలిసే ఉండారు కదా అంట. వాళ్ళ అయితే లుకలుకలు ఏమి లేవు. పైకి ఒక మాట కిందికి ఒక మాట లేదు కదా అంట. అంటే మొత్తంగా ముఖ్యమైన మంత్రిగా లోకేషే అన్ని శాఖల్లో కూడా తనే వేలు పెడుతున్నారు అనేది కూడా చర్చ నడుస్తూ ఉంది. అది వాళ్ళ తండ్రికి తెలుగుదేశం పార్టీ మంత్రులకు ఆయనకు సంబంధించిన శాఖల్లో కానీ దాంట్లో ఇన్వాల్వ్ కావడం లేదు కదా. అందువల్ల వాళ్ళకు రావడం లేదు. కానీ ఇటీవల కాపు నాయకుల మీద పగబట్టారు, దాడులకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత దాడులు అనేది వైసీపీలో ఉండే నాయకుల మీద జరుగుతున్నాయి. అంబటి రాంబాబు ఆయన మాట్లాడినాడు కదా, కాదనలేము కదా. అది కచ్చెట్ అవుతుంది. మాట్లాడింది అయితే అసభ్య పదజాలంతోనే మాట్లాడినారు కదా. వాళ్ళను యాక్షన్ తీసుకుంటే కాపు నాయకులు అంటే జోగి రమేష్ మీద వాళ్ళు మాట్లాడినారు కదా. మాట్లాడి
ఆ ఆడియోలు వీడియోలు అన్నీ బయటకు వచ్చినాయి కదా, దాన్ని ఎవరు ఏం చేస్తాము, దాన్ని కచ్చాన్ని ఎట్లా అంటాం అనలేదు కదా. కానీ ఈ రకమైన దాడులు, భౌతిక దాడులు జరగడం అనేది ఎట్లా చూస్తారు సార్? కలబడిన తర్వాత గాడిద గుర్రం ఒకటి అవుతాయంట. నేను గుర్రాన్ని నాతో ఎందుకు కలబడింది గాడిద అనే దానికి లేదు కదా. ఇప్పుడు అతను మాట్లాడడం, ఆ పదజాలం ఎవరైనా అని సహించుతారా చెప్పండి? ఏదో ఇంట్లో ఉన్న మహిళలకు ఏం సంబంధం ఉంది? అటువంటి పదజాలాన్ని ఉపయోగించినారు వారు. దాని మీద కొందరు కార్యకర్తలు కోపద్రిక్తులై తిరగబడి ఉండొచ్చు. దాన్ని ఎవరైనా చేయలేరు కదా అంట. కానీ ఇంకా ఈ దాడులు ఇంకా ముందు ముందు ఇంకా పెంపొందించే అవకాశం ఉందంటారా? అంటే వాళ్ళ రియాక్షన్ బట్టి వీళ్ళ రియాక్షన్ ఉంటుంది, వీళ్ళ రియాక్షన్ బట్టి వాళ్ళ రియాక్షన్ ఉంటుంది.